హలో ఎవ్రీవన్. నిన్నటి న్యూస్ పేపర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ సర్వే చూసారా? అకార్డింగ్ టు PEW రీసెర్చ్ సెంటర్ ప్రకారం ఇండియా ర్యాంక్స్ లోయెస్ట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ బట్ షోస్ ద హయ్యెస్ట్ ట్రస్ట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మన దేశంలో చాలామంది AI గురించి వినలేదు, చదవలేదు, కానీ వినని వారు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఎక్కువ నమ్మకంతో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉపయోగిస్తున్నారు. ఈ సర్వే ప్రకారం 40-50% ఇండియన్స్ విన్నారు, వేరే 70-80% గవర్నమెంట్ రెగ్యులేషన్స్పై నమ్మకం ఉంచి ఏఐని యూస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 36% డైలీ లైఫ్లో సోషల్ మీడియా ద్వారా కానీ, మ్యాప్స్లో కానీ, ఇంకా ఇతరితర అప్లికేషన్స్ ద్వారా కానీ యూస్ చేస్తున్నారు. దీని ద్వారా అవేర్నెస్ తక్కువైనా యూసేజ్ పెరుగుతోంది అని తెలుస్తుంది. ఈ చార్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ వర్సెస్ జీడిపి చూపిస్తున్నారు. రిచెస్ట్ కంట్రీస్ అయిన US, జపాన్, జర్మనీ లాంటి కంట్రీస్కి అవేర్నెస్ ఎక్కువ. డెవలపింగ్ కంట్రీస్ అయిన ఇండియా, కెన్యా, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. అంటే అవేర్నెస్ కంటే నమ్మకం ముందుంది. సో వాట్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ దిస్ అవేర్నెస్? ఇట్ బిల్డ్స్ అండర్స్టాండింగ్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్, అండ్ దట్ షోస్ హౌ వి గ్రో విత్ టెక్నాలజీ. మనము నేర్చుకుందాం, ఆలోచిద్దాం, ఎదుగుదాం. యూస్ చేయటమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పాజిటివ్ వేలో నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ప్లీజ్ ఫాలో మై ఛానల్ టు గెట్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్.